స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళాం. స్పీకర్తో మేము తప్పకుండా అడగాల్సిన అవసరం మా పైన ఉంటుంది. వారు కూడా మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత వారి పైన ఉంటుంది. ఈరోజు మేము స్పీకర్ గారితో మేము మాట్లాడుతూ ఉంటే, మేము అడుగుతూ ఉంటే, మా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చెందిన సభ్యులు డైరెక్ట్గా బాటిల్ తీసుకొని, చెప్పులు తీసుకొని మా సభ్యుల పైనకి దాడి చేయడం, మా సభ్యుల పైన దుర్భిషలాడడం ఈ శాసనసభ చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా కనీ విని రీతిలో జరిగినటువంటి ఈరోజు దుశ్చర్య పొద్దున అసెంబ్లీ సమావేశంలో చూశాం. దౌర్భాగ్యం, బాధాకరమైన విషయం. ఇప్పుడు కాదు, చాలా గత సమావేశాల్లో కూడా స్పీకర్ గారు చెప్తూనే ఉన్నాం. వ్యక్తిగత దూషణలకు పోతా ఉన్నారు. స్పీకర్ గారితో అడిగే హక్కు మాకు ఉంటుంది, వారితో పోరాటం చేసే హక్కు మాకు ఉంటుంది. వారి ఖచ్చితంగా మా హక్కులను కాపాడమని అడిగే ప్రాధాన్యత బాధ్యత మా పైన ఉంటుంది. మరి స్పీకర్ గారితో మేము అడుగుతూ ఉంటే ఈ రకంగా కాంగ్రెస్ సభ్యులు దుర్భుషలాడి దౌర్జన్యంగా మరి బాటిల్ వేయడం చూసినాం. మీ వీడియోలు బయట పెట్టలే, మీ లైవ్ వీడియోలోనే మంత్రి మాట్లాడుతుంటే వెనకాల ఆ సభ్యుడి యొక్క ప్రవర్తన ఎంత నిస్సిగ్గుగా, ఎంత దౌర్జన్యంగా, ఎంత దారుణంగా ఉందో మొత్తం సభ్య సమాజం అంతా చూసింది. వాళ్ళంటి వారిని ముఖ్యమంత్రి గారు వెనక్కి వేసుకొచ్చి మరి వారిలాగానే ఏదో రాజా తెదా ప్రజ, ముఖ్యమంత్రి ఎట్లుండో అదే రకంగా వారి సభ్యులు కూడా ఉన్నారు. అట్లే గతంలో వారి చరిత్ర కూడా అట్లే ఉన్నది, మేము చూసాం దగ్గరికి వెళ్ళి. ఈరోజు ఇంత జరిగిన తర్వాత కూడా అసెంబ్లీ అడ్జర్న్ అయిన తర్వాత గ్యాప్లో బ్రేక్లో కూడా మేము వెళ్ళి చెప్పినాం స్పీకర్ గారికి, లెజిస్లేటివ్ ఆఫీస్ మినిస్టర్ కూడా మా బాధ చెప్పినాం. ఎస్, దీనిపై చర్చ జరగాలి, ఈ యొక్క సబ్జెక్ట్ తర్వాత తీసుకోండి, మేము సిద్ధంగా ఉన్నామంటే ముఖ్యమంత్రి గారు అని చెప్తామని చెప్తున్నారు. లీడర్ ఆఫ్ ది హౌస్ భయపడతా ఉన్నాడు. ఈరోజు దమ్ము లేదు ఈ యొక్క అంశం పట్ల, ఈ ఫార్మర్ రేజ్ గురించి చర్చించే దమ్ము లేదు. ఎందుకంటే ఏదో రకంగా అక్రమ కేసు పెట్టాలనేటువంటి ఒక కుట్ర తప్ప, కుతంత్రం తప్ప మరి నిజం బయట చెప్పాలని లేదు వారికి. మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పినాం. కానీ ఈరోజు ఇప్పుడు జరిగినటువంటి చర్చలో అన్ని అంశాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇదే ఈ రేస్ పైన మాకు అవకాశం ఇవ్వలేదు. మాకు అవకాశం ఇస్తే నువ్వు చెప్పిన తప్పులు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పేంది తేలింది. ఇప్పటికే ఒకటి కాదు, రెండు కాదు, అన్ని తప్పులే. వారు తీసుకున్న నిర్ణయాలతో ప్రజల తిరుగుబాటు వచ్చి కూడా చాలా సందర్భాల్లో తోక ముడుచుకుంది ప్రభుత్వం. ఇదే అంశం పట్ల కూడా మీరు చర్చించడానికి సిద్ధంగా ఉంటే దానిపైన సిద్ధం లేక మమ్మల్ని బయటికి గెంటేసే విధంగా ప్రయత్నం చేసి మా హక్కులను మా గొంతులెక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే స్పీకర్ గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు స్పష్టంగా చెప్పినారు, ఏదైనా ఉంటే సభా సాంప్రదాయాలకు మనం కట్టుబడి ఉండాలి, పనిచేయాలి. ఈ వీడియోలు బయట పెట్టొద్దంటే ఎవరు వీడియోలు బయట పెట్టలేదు. వారు లైవ్లోనే మంత్రి గారు మాట్లాడుతుంటే వెనక ఒక సభ్యుడి యొక్క ప్రవర్తన, వారి భాష ఎంత ఘోరమైనటువంటి మామూలు నాగరికమైనటువంటి వ్యక్తి ఎవరు అట్లా చేయరు. ఏ రకంగా ప్రవర్తించినారు ఆ వీడియో బయటపడ్డదని మేమందరం సభ్యులను ఖచ్చితంగా స్పీకర్ పోయే హక్కు మాకు ఉంటుంది. అడుగుతారు స్పీకర్ గారిని. ఆ వీడియోలన్నింటినీ కూడా ఈరోజు ఎవరు అనుమతితో, ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చిందా, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ అనుమతి ఇచ్చిందా, స్పీకర్ గారు అనుమతి ఇచ్చిందా? ఈరోజు ఎవరికి చెప్పకుండా వీడియోలు ఏకపక్షంగా ఒకటే సైడ్ యాంగిల్ నుంచి వీడియోలను బయటకు పెట్టి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూర్చున్న వీడియోలు బయట పెట్టలేదు ఈరోజు ఈ ప్రభుత్వం. దీన్ని బట్టే వారి కుట్రలు, కుతంత్రాలు అర్థమవుతా ఉన్నాయి. వారి యొక్క వైఫల్యాలు ఎండగడుతున్నాం కాబట్టి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు చెప్పినట్టుగా మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏది కూడా నియమాలను కానీ నిబంధనలు కానీ పాటిస్తలేదు. ప్రభుత్వము ఘోరంగా విఫలమైంది సంవత్సరంలో. నిన్న కూడా చెప్పాం, ఆధారాలతో పాటు చూపెట్టాం. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే ఒక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. మాది మేము కూడా ప్రూవ్ చేస్తాం. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం 4,17,000 కోట్ల అప్పు చేస్తే సంవత్సరంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందే కాక వారు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా 100 రోజుల్లో వారి గ్యారెంటీలు అన్నారు.
400 రోజుల దగ్గర వస్తూ ఉంది. కాబట్టి 420 హామీలు ఉన్నాయి, వాటిని నెరవేర్చలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మేము నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉంటే ఈ రకంగా కుట్రపూరితంగా కక్షపూరితంగా కేసులు బనాయిస్తూ బయట ఆ రకంగా అసెంబ్లీ లోపల ఈ రకంగా మా గొంతులకే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఎన్ని అంశాలు ప్రజాక్షేత్రంలో తీసుకుపోయి ప్రజాక్షేత్రంలో వీరి దోషిగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. 2 minutes, just 2-3 minutes క్లోజ్ చేసేస్తాం. ఇవాళ పదే అసెంబ్లీలో ఒక్క వ్యక్తి కోసం కొట్లాడుతున్నారు అని పదే ఇవాళ అసెంబ్లీలో అంటూ ఉన్నారు. మీకు చెప్తా ఉన్నాం, ఇవాళ మేము ఒక్క వ్యక్తి కోసం కొట్లాడలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల గౌరవం కోసం మేము కొట్లాడినాం, కానీ కేవలం ఒక్క వ్యక్తి కోసం కాదు. ఎందుకు ఇట్లా అంటున్నారు అని మీరు అనొచ్చు. మీ అందరికీ క్లారిటీగా చెప్తా ఉన్నాను. ఎస్, ఇవాళ కేటీఆర్ గారి మీద అన్యాయంగా కేసు పెట్టిండ్రు, అది ఒక్క అంశం. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తుగ్లక్ పాలన వల్ల ఇవాళ ఫార్ములా వాళ్ళు ఈ తెలంగాణ ప్రభుత్వం మీద లండన్లో కేసు వేయడం జరిగింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ పరువు తీస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ మేము లోపల్లో కొట్లాడడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ సింపుల్ ఒకటే ముచ్చడి చెప్తా ఉన్నాను. కేటీఆర్ గారి మీద కూడా కేసు పెట్టింది. ఏం కేసు? ఏసీబీ కేసు అని పెట్టింది. ఇవాళ బాజాబ్తు డిసెంబర్ 13, 2023 నాడున ఫార్ములా ఈ సిఇఓ గారు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్గా స్పందించారని చెప్పిండు. డిసెంబర్ 19 నాడున ఫార్ములా ఈ సిఇఓ మేలు పెట్టిండు ఈ ప్రభుత్వానికి. అక్టోబర్ 5వ తారీఖున, అక్టోబర్ 11వ తారీఖున మీరు రిలీజ్ చేసిన 55 కోట్ల రూపాయలు మాకు ముట్టినాయి, బ్యాలెన్స్ 50% కూడా మీరు ఇంకా కట్టాలి అని చెప్పి ఈమెయిల్ పంపిండు. డిసెంబర్ 21, 2023 వరకు టైం ఇచ్చిండు. ఆ రోజు ఇచ్చిన తర్వాత వీళ్ళు కట్టకపోతే డిసెంబర్ 22 రోజు మళ్ళా మేలు పెట్టి ఇంకొక 4 రోజులు టైం ఇస్తున్నాం డిసెంబర్ 26 వరకు అని. అయినా కూడా కట్టకపోతే ఇవాళ వాళ్ళు ఈ ఫార్ములా ఈ రేస్ని క్యాన్సిల్ చేసుకుంది మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద ఇవాళ మన తెలంగాణ గవర్నమెంట్ మీద వాళ్ళు లండన్లో కేసు పెడితే మన 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇవాళ ఈ ప్రపంచవ్యాప్తంగా పరువు తీస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అని మేము ఇవాళ అసెంబ్లీలో కొట్లాడినాం. ఎస్, పోడియం దగ్గరికి పోయి హరీష్ రావు గారితో పాటు మా శాసనసభ్యులందరం కూడా పోరాటం చేస్తాం. దేనికోసం చేస్తాం? అలా కేవలం 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కంచెల పాలన లేదు, ప్రజాపాలన అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ లోపల ఎంతమంది పోలీసు వాళ్ళని మార్షల్ని పెట్టి ఇలా అడ్డుకుంటున్నారో ఇలా మీరు చూడొచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా సిగ్గుచేటు, ఇలా అసెంబ్లీ కూడా లోపల కూడా సెక్యూరిటీ పెట్టుకొని అసెంబ్లీ నడుపుకుంటున్నారు అంటేనే ఎంత చేతగానోళ్ళో వీళ్ళు ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చెయ్యాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతో పాటు రేవంత్ రెడ్డి గారు తీరెట్లుందంటే అడ్డంగా ఓటు నోటు కేసులో 50 లక్షలతో దొరికిపోయి జైలుకు పోయి చిప్పకూడు తిన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చిప్పకూడు తిన్నాడు కాబట్టి అందరికీ కూడా చిప్పకూడు తినిపించాలని అనుకుంటా ఉన్నాడు. కానీ ఇది ఒక కుట్ర. కానీ కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం చూసిండు కాబట్టి
ప్రపంచంలో ఉన్న మంచి పనులన్నీ కూడా తెలంగాణకి తీసుకొచ్చి పెట్టి తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా చూపించాలనుకుంటుండు కేటీఆర్. ఇదే డిఫరెన్స్ చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి గారికి, ప్రపంచం మొత్తం చూసిన కేటీఆర్ గారికి ఇదే డిఫరెన్స్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను. ఎస్, మా మిత్రుడు వివేక్ గారు చెప్పినట్టు వీడియోలు మీరు రిలీజ్ చేసిర్రు, సంతోషం. ఎందుకంటే ఇలా స్పీకర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరే మొత్తం ప్రపంచానికి తెలంగాణ ఆత్మ గౌరవం కోసం మేమందరం కూడా ఎట్లా కొట్లాడినామో అనేది మీరు చూపించినందుకు మీకు ధన్యవాదాలు. అదే విధంగా చెప్తా ఉన్నాను. అదే విధంగా మరి షాద్ నగర్ శాసనసభ్యుడు ఇలా చొప్పు లేపి చూపించింది, బూతులు తిట్టింది, ఆ వీడియో ఎందుకు బయట పెడతలేరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు దమ్ముంటే ఆ వీడియో కూడా బయట పెట్టండి, ఆ వీడియో కూడా చూపియండి. మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా చూడాలి, ఆ వీడియో చూపియండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా వీళ్ళు 6 గ్యారెంటీలు మర్చిపోయి ఎట్లాంటి చిల్లర డైవర్షన్ టాక్టిక్ చేస్తున్నారో మీ అందరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.